జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25 లక్షల రూపాయల విలువ చేసే 42 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరుస చోరీలపై నిఘా ఉంచిన పోలీసులు నెల్లూరు, బుచ్చి ప్రాంతాలకు చెందిన గౌస్ బాషా, అల్తాఫ్, అబీద్ అనే ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇటీవల బుచ్చిపట్నం బ్రాహ్మణ వీధిలోని ఓ ఇంటిని లూటీ చేశారని, గూడూరులోని జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో, కనిగిరి మండలంలోని రైతు భరోసా కేంద్రంలోనూ దొంగతనాలకు పాల్పడ్డారని ఏఎస్పీ ప్రసాద్ తెలిపారు. వీరిపై గతంలోనూ 25 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. ఒక టీచరు టెంపుల్కి నర్రవాడ తిరునాళ్ళకి వెళ్ళి ఉదయం వచ్చేటప్పటికి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న సుమారు 40 కాసులు బంగారం, ఒక 5 లక్షల క్యాష్ దొంగతనం జరిగింది. ఇమ్మీడియట్గా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అడ్మిన్ గారు, నేను, సిసిఎస్ డిఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ గారు, తర్వాత కన్సర్న్డ్ పిఎస్ ఇన్స్పెక్టరు హైమారావు అందరూ సీన్ ఆఫ్ ఎవిడెన్స్కి వెళ్ళి అక్కడ క్లూస్ అయి కలెక్ట్ చేసి ఆ వచ్చిన క్లూస్ ప్రకారం వర్కౌట్ చేసి 12/7/24 ఉన్న క్లూస్ ప్రకారం ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని 42 సావరిన్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్ని ఇంకా ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ 20-25 అఫెన్స్లో ప్రీవియస్గా చేసి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు బుచ్చి అఫెన్స్తో పాటు టీపీ గూడూరు అఫెన్సు, తక్కెళ్ళపాడు ప్రకాశం జిల్లా అఫెన్స్ కూడా కన్ఫెస్ చేశారు. వీళ్ళని రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి గోల్డ్ కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది. మిగిలిన పోలీస్ స్టేషన్లు కూడా వీళ్ళ అరెస్టు పర్టికులర్స్ ఇన్ఫామ్ చేశాము. ఏమన్నా అదర్ అఫెన్సెస్లో ఏమన్నా ఉన్నారేమోనని వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ చేసుకుంటారు. గతంలో 20-25 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు. మన నెల్లూరులో కూడా నేరాలు చేస్తున్నారు. వీళ్ళు ప్రీవియస్ హిస్టరీ ఉంది వీళ్ళందరికీ కూడా. నెక్స్ట్ టోటల్ ప్రాపర్టీ వర్త్ వచ్చేసి 25 lakhs రూపీస్. ఎస్పీ గారు దీంట్లో పనిచేసిన అందరినీ, టౌన్ డిఎస్పీ గారిని, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరిని, అలాగే బుచ్చి ఇన్స్పెక్టర్ని, క్రైమ్ స్టాఫ్ని అందరినీ కూడా అభినందించారు. అలాగే దీన్ని సూపర్వైజ్ చేసినటువంటి అడ్మిన్ మేడం గారిని కూడా అభినందించారు.